Hello students, ఈ వీడియోలో JEE Mains 2024 problem. The quotient of x power minus 6 in the expansion of 4 by 5x plus 5 by 2 into x square whole power 9 వాల్యూ కనుక్కుంటాం. అంటే ఇక్కడ x power minus 6 quotient వాల్యూ కనుక్కోవాలా ఈ ప్రాబ్లంలో. జనరల్ టర్మ్ మనకు తెలుసు. జనరల్ టర్మ్ ఫార్ములా ఏంటి? x ప్లస్ ఏ హోల్ పవర్ n అనే ఎక్స్పాన్షన్ కి జనరల్ టర్మ్ అంటే tr is equal to ncr into x power n minus r into a power r. దిస్ ఈస్ ద జనరల్ టర్మ్. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? 4/5 x ప్లస్ 5/2x స్క్వేర్ హోల్ పవర్ 9. దీన్ని కంపేర్ చేసుకుంటే n వాల్యూ ఎంత? 9. సో n వాల్యూ 9. ఇక్కడ x ఉంది. x అంటే ఫస్ట్ టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే ఎంత? మొత్తం 4/5x అంటే ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ అంటే ఇక్కడ a ఉంది, ఇక్కడ సెకండ్ టర్మ్. ఇందులో సెకండ్ టర్మ్ అంటే 5/2x స్క్వేర్, ఇది సెకండ్ టర్మ్. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే, జనరల్ టర్మ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? దేర్ఫోర్ జనరల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 9. n అంటే 9 కదా. c r వాల్యూ తెలుసా? తెలియదు. సో ఆర్ఏ. ఫస్ట్ టర్మ్ అంటే 4/5 ఇంటూ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ ఆర్ ఉంది కాబట్టి n మైనస్ ఆర్ ఇంటూ ఏ. ఏ అంటే ఇక్కడ సెకండ్ టర్మ్ కదా. ఏ అంటే సెకండ్ టర్మ్ కాబట్టి 5/2x స్క్వేర్ హోల్ పవర్ ఆర్ ఉంది. సో ఆర్. ఓకే, అంటే ఆ ఫార్ములా జస్ట్ సబ్స్టిట్యూట్ చేసాం అంతే. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? 9cr ఇంటూ ఇది కాన్స్టెంట్. సో 4/5 హోల్ పవర్ n మైనస్ ఆర్. n అంటే 9 కాబట్టి డైరెక్ట్ గా 9 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా 9 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ కాన్స్టెంట్ ఇటు సపరేట్ రాసి, ఇప్పుడు ఎక్స్ పవర్ ఏమొస్తుంది? ఎక్స్ పవర్ 9 మైనస్ ఆర్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ కాన్స్టెంట్ 5/2 హోల్ పవర్ ఆర్ అవుతుంది. రిమైనింగ్ 1/x స్క్వేర్ ఉంది కదా. ఆ 1/x స్క్వేర్ ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ -2 రాసుకోవచ్చు. హోల్ పవర్ ఆర్, పవర్ ఆర్ ఉంది కాబట్టి ఆర్ రాస్తున్నాను. ఇందులో కాన్స్టెంట్స్ ఓకే, ఒక సైడ్ రాస్తున్నాను. 9cr ఇంటూ ఇది 4/5 హోల్ పవర్ n మైనస్ ఆర్ ఇంటూ అక్కడ కాన్స్టెంట్ అంటే 5/2 హోల్ పవర్ ఆర్. రిమైనింగ్ ఎక్స్ పవర్లు ఏమున్నాయి? ఇది ఎక్స్ పవర్, ఇది కూడా ఎక్స్ పవరే. అంటే బేస్ సేమ్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. పవర్లు ఏం చేయాలా? ఎడిషన్ చేయాలా. సో ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ పవర్ 9 మైనస్ ఆర్. ఇది ఎంత వస్తుంది? -2 ఇంటూ ఆర్ అంటే సో -2r. అంటే ఎక్స్ పవర్ ఏమొచ్చింది ఇక్కడ? 9 మైనస్ ఆర్ -2r. ప్రాబ్లం ఏమంటున్నారు? ద కోషంట్ ఆఫ్ x పవర్ -6. x పవర్ -6 అన్నారు. సో x పవర్ -6 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? x పవర్ 9 మైనస్ ఆర్ -2r కి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ x పవర్ -6 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? x పవర్ 9 మైనస్ -r -2r అంటే -3r. ఇక్కడ బేస్ సేమ్ ఈక్వల్ గా ఉన్నాయి. పవర్లు ఏం చేయాలా? ఈక్వల్ చేసుకోవాలి. అంటే -6 ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 3r. నెక్స్ట్ -3r ని తీసుకొని వస్తే పాజిటివ్ అవుతుంది. -6 ని తీసుకొని వస్తే ప్లస్ అవుతుంది. సో 15 వస్తుంది. 3 టేబుల్లో 15 అంటే ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. సో ఆర్ వాల్యూ ఈస్ 5. అంటే మనకి ఆర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఈ ప్రాబ్లం, ద కోషంట్ ఆఫ్ x పవర్ -6 అంటే ది కోషంట్, ఇది x, దీని కోషంట్ అంటే ఇది అది అవుతుంది. అది కనుక్కోవాలా. దేర్ఫోర్ అంటే x పవర్ -6 కోషంట్ అనేది మనం కనుక్కోవాలా. ఇప్పుడు x పవర్ -6 కోషంట్ కనుక్కోవాలా. అది ఇక్కడ రాస్తున్నాను. x పవర్ -6 కోషంట్ దేనికి ఈక్వల్ ఉంది? x పవర్ 9 మైనస్ 3r కి. సో x పవర్ 9 మైనస్ 3r అంటే దాని కోషంట్ ఇది అవుతుంది కాబట్టి 9cr 4/5 హోల్ పవర్ 9 మైనస్ r ఇంటూ 5/2 హోల్ పవర్ r.
ఆల్రెడీ ఇది 9 సి ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకు అక్కడ 5 వచ్చింది. ఇది 4/5 హోల్ పవర్ 9 మైనస్ ఆర్ అంటే 5 వచ్చింది. ఇక్కడ కూడా 5/2 హోల్ పవర్ ఆర్ వాల్యూ వచ్చేసి 5 వచ్చింది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. సింప్లిఫికేషన్ చేస్తున్నాను. ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి? ఎన్సిఆర్ ఫార్ములా అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఆ ఫార్ములాతో దీన్ని కంపారిజన్ చేసుకుంటే n వాల్యూ వచ్చేసి 9, ఆర్ వాల్యూ వచ్చేసి 5 కాబట్టి n మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది 4/5 హోల్ పవర్ 9 మైనస్ 5 అంటే 4, ఇది 5/2 హోల్ పవర్ 5. 9 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా వస్తుంది? 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 వరకు రివర్స్ లో రాసుకుంటూ రావాలా. సో 9 ఫ్యాక్టోరియల్ ని 9 into నెక్స్ట్ వచ్చేసి 9 నుంచి 1 తీసేస్తే 8, తర్వాత 7, తర్వాత 6, తర్వాత 5 వరకు రాసేసి ఫ్యాక్టోరియల్ సింబల్ పెట్టేసా. ఎందుకని? డినామినేటర్ 5 ఫ్యాక్టోరియల్ ఇక్కడ కనపడుతుంది కదా, సో ఆపేసాను అంతవరకు రాసి. 9 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్, ఇది 5 ఫ్యాక్టోరియల్. ఇది చూడండి, ఇది ఎలా రాసుకోవచ్చు? 4/4 అంటే ఎంత వస్తుంది? 4 into 4 16, 16 into 4 అంటే ఎంత? 64, 64 into 4 అంటే 64 into 4 రఫ్ లో మల్టిప్లికేషన్ చేసుకుంటే 24 అంటే 256 అంటే ఓవరాల్ గా 4/4 256. ఇది 5/4. ఇది వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ 5/5 ఉంది. 2/5 వాల్యూ ఎంత? 2 into 2 4, 4 into 2 8, 8 into 2 8 into 2 16, 16 into 2 32. సో దాని వాల్యూ 32. ఇక్కడ 5/4, ఇక్కడ 5/5 అంటే ఒక 4 క్యాన్సిలేషన్ అయిపోయి ఒకటి మిగిలిపోయింది. ఇక్కడ క్యాన్సిలేషన్ 5 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిలేషన్. నెక్స్ట్ ఇది 9 into 8 into 7 into 6 by 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే 4 into 3 into 2 into 1. 32 టేబుల్లో 256 ఎన్ని టైమ్స్ పోయింది? ఎన్ని టైమ్స్ పోయిద్దమ్మా? 8 టైమ్స్. 8 టైమ్స్ క్యాన్సిలేషన్ అంటే ఇక్కడ నోమినేటర్ లో 8 మిగిలింది. ఇందాక 5/4 5 పోయింది కాబట్టి 5 అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 4 టేబుల్ 4 2s అంటే 8 అంటే 8 క్యాన్సిలేషన్. 3 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిలేషన్. అంటే మనకి మిగిలిపోయిన వాల్యూస్ అంటే ఇక్కడ 9 into 8 into 7 into నెక్స్ట్ 2 into 5. 9 into 8 8 9s 72, తర్వాత 7 తో మల్టిప్లికేషన్ చేస్తే 7 2s అంటే 14, 7 7s అంటే 49 ఒకటి 504, 504 into 2 5s అంటే 10. ఓవరాల్ గా మనకు వచ్చే ఆన్సర్ 5040. 5040 అంటే ద కోషంట్ ఆఫ్ x4 - 6 ఇన్ ద ఎక్స్పాన్షన్ 4/5 into x plus 5/2 x square whole power 9 ఎంత వచ్చింది? 5040. ఓకే, థ్యాంక్ యూ.